ట్రిపుల్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలకు గడువు ముగిసింది. హెచ్ఎండిఏ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు చెప్పేందుకు చివరి రోజు కావడంతో హైదరాబాద్ అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి క్యూ కట్టారు రైతులు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ విజ్ఞప్తులు ఎవరు వింటారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల్లో నుంచి రోడ్డు వేయొద్దంటూ చిన్న రైతులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల చుట్టూ దాదాపు 364 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికోసం హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి ఇలా మొత్తం 11 జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేయాలని హెచ్ఎండిఏ కొత్త అలైన్మెంట్ మ్యాప్ని కూడా విడుదల చేసింది. సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ లైవ్లో రెడీగా ఉన్నారు. లక్ష్మీకాంత్కి అభ్యంతరాలు చెప్పడం అంతా ముగిసినట్లేనా? అధికారులు లేరంటున్నారు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఏం జరుగుతుంది? ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా ఈ గడువు? సో మొత్తం మీద ఇక్కడ పరిస్థితి చూస్తే దీనికి సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి దగ్గర కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు దాదాపు 364 కిలోమీటర్ల విస్తీర్ణంలో వలయాకారంలో ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛాలెంజింగ్గా తీసుకున్నాయి. దానికోసం 10,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో రైతుల భూములను మొత్తం కూడా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే హెచ్ఎండిఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో రైతులకు సంబంధించిన భూములు తీసుకుంటుండగా మొత్తం ఒక అలైన్మెంట్ గీసి ఆ మ్యాప్ను రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. రైతులు ఈరోజు ఆఖరి గడువు హెచ్ఎండిఏ విధించడంతో ఇక్కడ మొత్తం కూడా రైతులు వచ్చి తమ అభ్యంతరాలను తెలపడానికి వచ్చారు. అలైన్మెంట్ మొత్తం కూడా వలయాకారంలో రింగ్ స్టైల్లో ఉండాలి, కానీ వంకర టింకర్లుగా ఇష్టానుసారంగా మార్చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ను పెద్దలకు అనుకూలంగా మొత్తం కూడా ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది రైతులు చాలామంది గతంలో కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది కదా, ఈరోజు రెస్పాన్స్ ఎలా ఉంది? 8 జిల్లాల రైతులం ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాం, పంట చేలలు తిరుగుతున్నాం, పట్టణాలు తిరిగే రోజులు వచ్చినాయి. దొరల పాలన కంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువైపోయింది. మేము త్రిపుల్ బాధితులు, మాకు 2 సార్లు అలైన్మెంట్ చేశారు. వేరే కాడ ఇప్పుడు 3 మాకు తెలియకుండానే సర్వే నెంబర్ ఇచ్చారు. ఇది ఈ విధంగా రైతులకు సంబంధించిన ఆవేదన. దాదాపు ఇప్పటి వరకు 2,000 మంది నిన్నటి వరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 500 మంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు ఇచ్చారు. కానీ సరైన సమాధానం కింది స్థాయి అధికారులు ఎవరు ఇవ్వకపోవడంతో చివరికి జాయింట్ కమిషనర్ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్సవ్ కొంతమందిని అలౌ చేసి ఇక్కడ సిటీ ప్లానర్ రవీంద్ర రెడ్డికి అప్పచెప్పి మొత్తం కూడా చూడాలని ఒక ప్రపోజ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరూ కూడా రైతులు ఆ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి రవీంద్ర రెడ్డి అధికారితో మాట్లాడారు. కానీ ఇక్కడ భూ నష్టపరిహారం పోతున్న రైతులకు డబల్ రేట్లు ఇవ్వాలి మార్కెట్ అనుగుణంగా. అదేవిధంగా అలైన్మెంట్ విధానంలో వలయాకారంలోనే సక్రమంగా ఉండాలి, వంకర్ టింకర్లుగా ఉండకూడదు, ఏకపక్షంగా వ్యవహరించకూడదు, రైతులకు అనుకూలంగా వ్యవహరించాలి. 2 రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమయపాలన కలిసి వచ్చే విధంగా, ట్రాఫిక్ మొత్తం కూడా సమస్యలు తీర్చే విధంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రింగ్ రోడ్లో ఎలాంటి వివక్ష లేకుండా సక్రమంగా నిర్వహించి రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకి నష్టపరిహారం చెల్లింపు విధానంలో నష్టపోకుండా చూడాలన్నది ఇక్కడ రైతుల ప్రధాన డిమాండ్. రైట్ లక్ష్మీకాంత్.